స్వేచ్ఛగా మద్దతు తప్పిస్తుంది. నీ పేరు చెప్పు. ఇప్పుడే మాస్క్ లేదు ఇలా అంతా అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. అప్పుడు 40 పోటీలు అయిపోయింది. రిసార్ట్దా ఇంట్లో అవును బర్త్డే మొత్తం 3 లక్షలు ఖర్చు పాపం మా తమ్ముడు పెట్టుకుని మొత్తం చాలా ఇంట్లో అయినా అన్న నైట్ మొత్తం కూర్చొని తాగుతూ గొడవలేని పొద్దున 6-7 వరకు 7 వరకు తాగిన తర్వాత ఇంట్లో వండుకున్న తర్వాత 10:30కి ఇంటికి వచ్చి అందరికి ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ చేసినా ఇమీడియట్గా వచ్చేసి ఇదే బ్యాచ్ వేరే బంధువులు వాళ్ళు వేరే వాళ్ళు అన్న ఈ బ్యాచ్ కాదు మా బ్యాచ్ వేరే అన్న. ఆ రోజు మరి స్వాతంత్ర ఎన్ని తాగింది లేదన్నా ఏం లేదు. పాపతో ఫుల్ లైవ్ వీడియో అన్నీ ఉండేమో. నేను తాగాలంటే పప్పు ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, లైటింగ్ ఉండాలి, నేను నేను ఒక్కడిని వచ్చిన వాళ్ళందరినీ చూసుకోవాలి. నిజం చెప్తున్నా కదా, నేను మా అక్క పెళ్ళికి చేసిన ఈవెంట్ మళ్ళీ నా పిల్ల బర్త్డే పార్టీకి చేసిన. ఒక్కో టేబుల్ ఉంది, ఒక్కో పెగ్ తాగి వచ్చిన 15 టేబుల్గా ఒక్కో పెగ్ దాక్కుంటూ తిరుగుడు. అసలు నేను ఎంతమంది అయినా నాకే తెలియదు అసలు. ఆ రోజు ఫస్ట్ ఎంజాయ్ చేస్తాను. క్లారిటీ చెప్పాలంటే ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరిగేది ఈ రిసార్ట్. నిజం చెప్తున్నా కదా, ఒక్క నిమిషం నేను చెప్తాను. అంటే నేను వాడేది 12,000 రూపాయలు చెప్పులు. ఇప్పుడు నా కాలుతుంది కూడా 12,000 రూపాయలు చెప్పులు. అయినా ఇది వేసుకొని నుంచినా కూడా నా అరికాలు అనేది మండుతుంది. ఇట్లా అందరికి సర్వ్ చేసుకుంటా. ఎన్ని గంటలు పెట్టింది? తిరిగి తెల్లవాళ్ళు కాదు, మార్నింగ్ 11 to ఈవినింగ్ 6 వరకు నాన్ స్టాప్ తిరుగుడే. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావు? ఆల్మోస్ట్ అనుకోలేదు. మ్యాక్స్ ఒక 80 ఈజీ వెహికల్ పైన ఇట్లా స్నానం చేసినా సరే స్నానం చేసుకున్నాం. నాకు జనరలీ ఆడపిల్లలు అంటే వైన్ ఇష్టపడతారు నాకు తెలిసి. బట్ పబ్స్లో ఎలాంటి లేడీస్ నైట్ అండ్ ఫ్రీ డ్రింక్స్ ఇస్తారనమాట. సమ్ 2 hours 3 hours. సో లేడీస్ అన్లిమిటెడ్ ఎంతైనా తాగొచ్చు అనమాట. సో ఐ లవ్ లేడీస్ నైట్స్, ఎందుకంటే ఫ్రీగా మజా వస్తుంది కదా. సో దాంట్లో ఏంటంటే ఒక్కొక్కరు 100 peppers ఇస్తారు, ఒక్కొక్కరు విస్కీ ఇస్తారు, సమ్ టైమ్స్ వైన్ ఇస్తారు. సో లేడీస్ నైట్ ఉంటే వాళ్ళు ఏది ఇస్తే అది తాగాలి. లేదు మనం మనీ పెట్టి కొనుక్కునేదంటే మాత్రం వైట్ వైన్, రెడ్ వైన్ అలా అనమాట. ఏ బ్రాండ్ అన్నా? నేను స్టార్టింగ్ అంటే జిందగీ గలీజ్గా ఉన్నప్పుడు అయితే ఐబీ నుంచి స్టార్ట్ చేస్తాను. ఐబీ నుంచి నా జిందగీ కోట్లల్లో ఉంది. గ్రీన్ ఫిక్స్డ్కి దిగను ఇంకా నేను. నా జిందగీ అది ఉందన్నమాట. ఇప్పుడు విశేషం ఉందా? వస్తుంది, తొందరలో వస్తుంది అంటే అన్నారు. ఇప్పుడు వెయిట్ సమ్ టైం. చింతకాయ తినాలి, మామిడికాయ
వస్తుంది కొంచెం వెయిట్ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు పాప కొంచెం ప్రికాషన్స్ వాడతాం. పాప ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బేబీ బర్త్ అయిపోయిన తర్వాత సమ్ టైమ్స్ కొందరు లేడీకి 6 monthsకి మెన్సెస్ వస్తుంది, కొంతమందికి 1 yearకి వస్తుంది. సో అది వచ్చిన తర్వాతే మనకి అగైన్ ప్రెగ్నెన్సీకి అట్లా ఉంటుంది కదా. సో నాకు మొన్న 1 yearకి వచ్చిందండి. సో ఈ తప్ప నుంచి చూడాలి. బట్ ఉంది ప్లాన్ కరోనా తగ్గాక చూద్దామా, కానీ కరోనా ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు ఇది. సో కరోనా మీ ఇద్దరిని కలపట్లేదా? ఇంకా కరోనాతో పెట్టుకుంటే మనకి కరోనా వల్ల ఇంట్లో ఉండి ఎవరైతే ప్రెగ్నెన్సీ కాని వాళ్ళందరూ తల్లు అయ్యారని ఒక వార్త. అవునా? ఓ నైస్, మంచిదే కదా. అదే కరోనా వల్ల అదే ప్లసెస్ మైనస్ అన్ని రకరకాలుగా ఉంటాయి. కరోనా అంటే బయట కరోనా బయట ఉన్నాం, కొంచెం ఏదన్నా కూడా ప్రాబ్లం కదా, ఏదన్నా సరే పాప ఇప్పుడిప్పుడే అప్ డౌన్ వేస్తుంది. పాప కొంచెం చాలా పాప కేరింగ్ అంటే చాలా నాకు అందరు ఈరోజు ఉన్నా సరే, నువ్వు గార్డెన్లో పాప ఆడుతున్నా సరే పాప వెనకాల నేను మీరు రాకముందు కూడా నేను ఎంత పాప అదంతా అది అంటే పాపతో కొంచెం పాప కొంచెం వచ్చి అప్పుడు చూడొచ్చు అండి. కరోనా టైంలో అందరు ఇళ్ళల్లో ఉండండి, ఈ తాగుడు బీగుడు అన్నీ పక్కకు పడింగి ప్రశాంతంగా ఇంట్లో ఉండి ఫ్యామిలీతో ఉండండి. ఇక్కడ కూడా ఫ్యామిలీస్ ఉంటే ఉన్నారు కదా సార్, కరెక్ట్ చెప్తున్నాను. కెమెరా పెట్టినప్పుడే నువ్వు తినవు. మాస్క్ తీయాలా నువ్వు? అసలు కనిపించలేవు. మాస్క్ క్యాప్ తీసావా అన్నా? తీసానా మాస్క్ క్యాప్ 2 తీసి మాస్క్ మరి మాస్క్ పెట్టుకోవాలి. ఏ ఫ్లాష్ వద్దు, పాప కళ్ళు పాడైతే. పాప కళ్ళకి ఫ్లాష్ ఐఫోన్లో తీసుకున్నా. ఓకే, పాప కళ్ళ మీద ఫ్లాష్ లైట్ పట్టదు. నిజంగా బర్త్డే రోజు వచ్చింటే మాత్రం ఫుల్ మనకి మస్తు వైరల్ వీడియోస్ మంచిగా వచ్చాయి. కానీ ఆ రోజు ఏంటో హడావిడిలో ఇదిగో అంతా ఈ పిల్లోడు వాళ్ళేనండి. ఈ పిల్లోడే బర్త్డే వద్దన్నాడు, మళ్ళీ నెక్స్ట్ బర్త్డే ప్లాన్ చేసి నువ్వే కదా, నువ్వే కొట్లాడుతావు. యూట్యూబ్ అన్ని రాసేది ఈయనేనా? అంటే అన్ని ఈయన అని కాదు, B3 వీళ్ళు వేరే చాలా మంది రాస్తారు. పాప అంత మంచిగా రాస్తారు అని కాదు, అంటే మనం వేరే షూట్స్ చేస్తాం. పాప అంతా మంచిగా వస్తుంది, నువ్వు చూడవు. ठीक है चलो हमारे अफसर से देखो इसको निकालो. चलो ये भी निकालो. गाड़ी तो है ना आपको? अच्छा अगर करोना आए तो तेरा गांड फोड़ दूं. आए तो देखेंगे. आज की बात చూడలేదు. అన్న మంచి రోజు చేస్తున్నా, ఒక్కసారి చూడనా. తీయని ఎట్లున్నా తీసేవాడే ఫోటోగ్రాఫర్ అంటే మీ శిరీష్. చేతులు ఎంత గంట తీస్తున్నా షర్ట్ మధ్యలో ఎందుకు కుళ్ళిపోతాడా? మా పిల్ల వీడియోలో పడుతుంటే తీసుకెళ్తున్నావు అట్లా. ఓహో, నువ్వు వీడియోలో పడాలని వచ్చినావా? ఇది ఎవరికి పెట్టాను నేను ఇప్పుడు? చల్లారు పెడుతున్నట్రా. ఓ హలో, ఇక్కడ తీసుకురా పాపని. సిరీస్ కథ చేద్దాం. పడొద్దా వీడియోలో? వీడియో అరే మాయి అయిపోయిందా చరిత్ర? అయిపోయిందా 2 బాటిల్కే? మళ్ళీ రామలయ్య గడికి రా. అయిపోయింది, తినేసి సరే కూర్చో తర్వాత. అందుకని నేను అనుకుంటున్నా. సిరీష్ ఇటు సిరీష్ పాపని వీడియోలో వస్తుంది, నువ్వు కూడా చేరేసుకుని కూర్చో. ఇట్రా నువ్వు కూడా ఇదిగోదా. అమ్మో, సో సడన్ గా ఇంకా బర్త్డే ప్లాన్ చేసినారండి. సడన్ గా చెప్పినారు. నాకు అప్పుడే తెలిసింది తాగుడు అంటే జనాలకు అంత ఇష్టపడతారని. 30-40 మెంబర్స్ వచ్చినారు రౌండ్ టేబుల్స్ వేసి. సూపర్ నైస్. నాకు కూర్చో. సడన్ గా వచ్చినారు, సడన్ గా ప్లాన్ చేసినారు, నిండిపోయింది మొత్తం.
నాకైతే చాలా బాగుంది. కానీ పాప దగ్గరికి ఎవరు రాలేదు. ఒక కేక్ వదిలేసాం, తను మొత్తం బిస్కీ మొత్తం ఇదంతా చేసింది. మళ్ళీ ఇంకొక 2 కేక్ తెల్లారిదాకా తాగుతూనే ఉన్నారు. కొంతమంది మధ్యలో వెళ్ళిపోయారు, కొంతమందికి ఏమో అదే డ్రింక్ రైస్ పోలీసు లో 6 పనులు వచ్చినాయి మన కార్లు. ఒకళ్ళది చింతపండు అయిపోయింది మొత్తం. కొడుతుంటే ఊపుతున్నారంట. కొట్టి 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 ఎస్ఐ గారు కింద పడ్డాడంట. వాడికి 3 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. పట్టుకోవడానికి ఉరికితే పారిపోతే పడిపోయారంట. రూమ్లు ఉన్నాయి, కాటేజ్ అన్నీ తీసుకున్నాం మనం ఆ రోజు. ఎవడు సాయంతో తెచ్చుకుంటుంది. 19కి మళ్ళీ నా బర్త్డే ఉంది. సేమ్ రిసార్ట్, సేమ్ కాటేజ్, సేమ్ జూన్ 19 అంటే మే 19 అయిపోయింది. జూన్ 19 హాల్లోనే వెయిట్ చేస్తున్నాం నా బర్త్డే చేయాలని చెప్పి. ఎప్పుడు వచ్చిన లాక్డౌన్ ఏదో పెట్టుకున్నావు కదా, ఏం పెట్టుకున్నా పాప పెట్టినా నాది ఉంది బాబు. అది కలర్ ఎల్లో ఉన్నాయని నేను నల్ల ఉన్నాయని పాలు అన్నట్టు. బాటిల్ ఖతం చేశాక మనోడికి చాలా దా కూర్చొని చేరేసుకునే. ఏంటో బిర్యానీ ఆర్డర్ చెప్తారా? బిర్యానీ భలే ఉంది. పూల్ వాటర్లో భలే మొత్తం వాటర్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా కనీసం ఎక్కడ కూడా చీకటి లేదు. చూడు వదిలే, ఇక్కడ నుంచి పెట్టి వదిలేసి. ఏంటిది ఏమైంది నడుదా మనోళ్ళే హలో మనోళ్ళే అంటున్నా.